దేవుని పిల్లలుగా పిలువబడుతున్న ప్రతి పిల్లలు కూడా యవ్వన కాలమందు బహుజాగ్రత్త కలిగిన వారుగా ఉండాలని లేఖనము సెలవిస్తుంది. ఈనాటి కాలం పిల్లలు నేత్రాశ, శరీరాశ, జీవపుడమంలో బ్రతుకుతున్నారు. మరి చూసేదాన్ని కావాలంటున్నారు. మరి అనేకమైన హోదాలకును అనేకమైన వాటిలకు బానిసలవుతున్నారు. డ్రగ్స్కి, అలాగే తాగుడికి, వ్యసనాలకి, శరీరాశలకి, అనేకమైన వాటికి బానిసలవుతున్నారు. మరి ఇటువంటి జీవితంలో వాళ్ళుంటూ తల్లిదండ్రులకు ఎంతో దుఃఖం పుట్టిస్తున్నారు. దేవుని నమ్మిన ప్రతి కుటుంబము, ప్రతి పిల్లలు కూడా దేవుని యొక్క మార్గంలో నడిచేవారుగా, వాళ్ళ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చే రీతిగా తల్లిదండ్రులు వాళ్ళకి ఒక బోధకులుగా అవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందని అంటున్నాడు. మన మనోనేత్రములు తెరవబడినప్పుడు మన జీవితాలు కూడా బాగుపడే స్థితిలో ఉంటాయి. ఇటు బాగుపడి దేవుని యొక్క ఆశీర్వాదము రెక్కల చాటున